నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ కలిసి నటించిన 1998 చిత్రం 'చంద్రలేఖ'. కృష్ణవంశీ డైరెక్షన్లో తన ఫ్యూచర్ వైఫ్ రమ్యకృష్ణ గారితోటి చేసిన మూవీ ఇది. సినిమా అప్పట్లో నాగార్జునని రివర్స్ ట్రెండ్లో చూపించిన సినిమా. అప్పటిదాకా ఒక సూపర్ హీరోగా చేసిన నాగార్జున ఈ సినిమాలో ఒక కామెడీ పాత్రలో కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే నాగార్జున గారు కూడా కామెడీ చేయటానికి చాలా కష్టపడ్డారని లేకపోతే ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు. సో సినిమా స్టోరీ విషయానికి వస్తే, తన నాన్నగారి ప్రాపర్టీ విషయంలో, తన నాన్నగారి అప్పుల విషయంలో తన నెత్తి మీద పట్టంతో తన చెల్లి పెళ్లి చేయాల్సిన పనిపడి పెద్ద అమౌంట్ సమకూరటం కోసం తన ఇల్లు అమ్మాలనుకుంటే ఆ ఇల్లు కూడా అమ్మే ఛాన్స్ లేక మొత్తానికి తన అక్క అయిన ఝాన్సీ హైదరాబాద్లో ఉంటే ఆమెను కలవటానికి హైదరాబాద్ వస్తాడు. కానీ తన బావ అయిన తనికెళ్ళ భరణి